హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంబీబీఎస్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. నీట్ ఎగ్జామ్ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. నీట్లో తక్కువ మార్కులు వస్తే ఏం చేయాలి? ఎన్ని లాంగ్ టర్మ్స్ చేస్తే సీట్ వస్తుందని గ్యారంటీ ఉందా? లేదు. అయితే మన ముందున్న ఒకే ఒక్క మార్గం విదేశాల్లో ఎంబీబీఎస్ చేయటం. వీటికి మొదటగా ఎంక్వైరీ చేసేది ఎక్కువ మంది పేరెంట్స్ యుఎస్, యూకే, కెనడా, ఇటలీ మరియు జర్మనీ. ఈ దేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఏం చేయాలనేది ఒకసారి ఈ వీడియోలో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందు యుఎస్, యూకే, కెనడా గురించి చూద్దాం. పై 3 కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయాలంటే స్టూడెంటు ఖచ్చితంగా టోఫెల్, జిఆర్ఈ ఖచ్చితంగా 70% ఉండాలి. తర్వాత పై 3 కంట్రీస్లో ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని ఆ యూనివర్సిటీ వారు కండక్ట్ చేసే ఎగ్జామ్ని మనం రాసి దాంట్లో క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత మనకు బాగా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే డబ్బులు, మనీ. ఈ మనీ గురించి ఒకసారి చూద్దాం. ఎంబీబీఎస్ చేసే స్టూడెంటు ఏ కంట్రీ వెళ్ళినా కానీ ఇండియాలో కూడా ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలంటుంది. అయితే ఎంఎస్ చేయడానికి వెళ్ళిన స్టూడెంట్స్కి 2 రోజులు మాత్రమే కాలేజీ ఉంటుంది. మిగిలిన రోజులన్నీ కూడా వాళ్ళు అక్కడ పార్ట్ టైం చేస్తారు. అలా ఎంబీబీఎస్ స్టూడెంట్కి అవకాశం లేదు. అప్పుడు మనకి ఒక నెలకు వచ్చేసి ఈ 3 కంట్రీస్లో సుమారుగా 80 నుంచి 90 వేల రూపాయలు ఖర్చు అవుతుంది మీకు. అంటే ఒక నెలకు వచ్చేసి సుమారుగా 1 లక్ష రూపాయలు వేసుకుంటే ఎంబీబీఎస్ కోర్సు 6 సంవత్సరాలు, 6 సంవత్సరాలకు వచ్చేసి అంటే మీకు 72 నెలలు, 72 లక్షల రూపాయలు ఫుడ్ అండ్ అకామిడేషన్కి అవుతుంది. అది కాకుండా కాలేజీ ఫీజు ఏమైనా తక్కువ ఉంటుందంటే 75 నుంచి ₹1,00,00,000 వరకు ఉంటుంది. 75 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఉంటుంది. కాబట్టి అక్కడ 2 కోట్లు పెట్టి అసలు ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం ఉందా? సరే, ఇవన్నీ ఓకే అనుకొని మనం ఆ కంట్రీలో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తే మీకు మేజర్గా ఉండే హడ్డిల్ ఏంటంటే ఈ కంట్రీస్లో మీకు యూఎస్లో కనుక ఎంబీబీఎస్ చేయాలంటే ఇది అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కాబట్టి మీరు ఖచ్చితంగా గ్రీన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి. అందుకే మీరు గమనించండి, మీకు తెలిసిన ఏ స్టూడెంట్ కూడా నేను యూఎస్లో ఎంబీబీఎస్ చేశాను, యూకేలో చేశాను, కెనడాలో చేశానని ఎవరూ చెప్పరు. కాబట్టి ఈ కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయటం కుదరదు. ఇది మీ అవగాహన కోసం నేను పూర్తిగా తెలియజేస్తాను. దాని తర్వాత మాకు వచ్చే కాల్స్ ఏంటంటే ఇటలీ గురించి. ఇటలీలో ఎంబీబీఎస్ పూర్తిగా ఫ్రీ అంట కదా, అక్కడికి వెళ్ళి చదివించడానికి మా పిల్లలు మీరేమన్నా చేయగలరా అని అడుగుతున్నారు. ఇది పూర్తిగా విరుద్ధమైన మాట అండి. ఎందుకంటే ఇటలీ పూర్తిగా ఆర్థిక సమస్యల్లో ఉంది. మీరు గమనించండి. వాళ్ళే డబ్బుల్లాకి ఇబ్బంది పడుతుంటే వాళ్ళు మన పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారండి? ఒకసారి పూర్తిగా ఆలోచించండి. దీని తర్వాత మీకు జర్మనీ గురించి చాలామంది కాల్స్ చేస్తున్నారు. జర్మనీలో మనం ఎంబీబీఎస్ చేయాలంటే ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్లో 4 లెవెల్స్ ఉంటాయి. ఈ 4 లెవెల్స్ మనం ఇక్కడ ఇండియాలో పూర్తి చేసుకుంటే కానీ ఆ కంట్రీలో మనకి అలౌ చేయరు. అవి పూర్తయిన తర్వాత కూడా మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే జర్మనీకి మనకు వీసా రావాలంటే 3 నుంచి 4 నెలలు పడుతుంది. చాలా కష్టతరమైన పరిస్థితి వీసా రావడానికి. కాబట్టి జర్మనీలో మనం ఎంబీబీఎస్ చేయడానికి చాలామంది మిమ్మల్ని జర్మనీ తీసుకెళ్తాం, అక్కడ ఎంబీబీఎస్ చేస్తామని తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో ఎంబీబీఎస్ చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి తల్లిదండ్రులారా, విద్యార్థులారా, పై విషయాలన్నీ మీ అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది. వీటన్నిటినీ క్షుణ్ణంగా గమనించి మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఈ చిన్న చిన్న కంట్రీస్ వెళ్ళి అక్కడ తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసుకొని ఇండియా వచ్చి కొన్ని వేల మంది ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టరు ఏ దేశంలో ఎంబీబీఎస్ చేశాడని కానీ, ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాడా, గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాడా, ఇవన్నీ ఎంక్వైరీ చేయడండి. మంచి డాక్టరా కాదని ఎంక్వైరీ చేస్తారు. అలాగే ఇతర దేశాల్లో కూడా ఈ చిన్న కంట్రీస్లో కూడా గవర్నమెంట్ కాలేజీలు, చాలా మంచి కాలేజీలు, చాలా మంచి పర్సంటేజ్ ఉన్న కాలేజీలు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటి గురించి పూర్తి అవగాహన కోసం మీరు ఒకసారి మమ్మల్ని కనుక కలిస్తే మీకు దీని మీద పూర్తి అవగాహన కలిగించి మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తునివ్వగలమని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.